వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ అపాత్ర దానం. ఈ కథను రచించిన వారు ఎండి సౌజన్య గారు. ఒక ఊళ్ళో గంగయ్య దుర్గయ్య అని ఇద్దరు ధాన్యపు వర్తకులు కలిసి వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళు ఏళ్ల తరబడి ఎంతో సఖ్యంగా ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా మసలటం చూసి ఎవరన్నా అన్నదమ్ముల మధ్య పోట్లాట్లు వస్తే ఊరి పెద్దలు గంగయ్య దుర్గయ్యను చూసైనా బుద్ధి తెచ్చుకోండి అని మందలించేవాళ్ళు. ప్రతి ఏడు సంక్రాంతికి ఆ మిత్రులిద్దరూ తమకు వచ్చిన లాభాలు పంచుకునేవాళ్ళు. ఆ సమయంలో రంగయ్య తన వంతు లాభంలో నుంచి 365 రూపాయలు విడిగా తీసి మూట కట్టేవాడు. అయితే దుర్గయ్య అతన్ని ఎన్నడూ ఆ డబ్బు అలా ఎందుకు మూట కడుతున్నావు అని అడగలేదు. అది రంగయ్యకే ఆశ్చర్యంగా ఉండేది. ఏటా ఆ ఊరి పొలిమేరల్లో సంత జాతర జరిగేది. ఆ సందర్భంలో సంతతో పాటు జూదము తాగుడు కూడా చురుగ్గా సాగేవి. సంతకు కొద్ది దూరంలో ఒక దిబ్బ ఉండేది. ఆ దిబ్బ మీద ఒక బావి, చుట్టూ ఎత్తుగా ఏపుగా పెరిగిన చెట్లు ఉండేవి. ఆ ప్రదేశం ప్రయాణికుల విశ్రాంతికి భోజనాలకి చాలా అనుకూలంగా ఉండేది. 365 రూపాయలు విడిగా మూటగట్టిన గంగయ్య ఎవరూ చూడకుండా ఆ బావి దగ్గర పెట్టి పోతూ ఉండేవాడు. అది ఎవరు తీసుకుపోయేది అతనికి తెలీదు. కానీ ఒక ఏడు తన గుప్తదానం ఎవరికి దక్కుతున్నది తెలుసుకోవాలనిపించి గంగయ్య బావి వద్ద నుంచి వెళ్ళిపోయినట్టే పోయి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఎవరో వ్యక్తి పైపంచ తల మీద నుంచి కప్పుకొని చెట్టు చాటుగా వెళ్తుండటం గంగయ్యకు అనిపించింది. గంగయ్య వదిలిన డబ్బు సంచి బావి దగ్గర లేదు. ఆ మనిషి తన డబ్బు సంచి తీసుకుంటాడని గంగయ్య అతన్ని వెంబడించాడు. ఆ వ్యక్తి దుర్గయ్యనని త్వరలోనే తెలిసిపోయింది. నా డబ్బు ఏ పేదవాడికన్నా దొరికి వాడు లాభం పొందుతాడనుకుంటే అది నీకు దొరికింది అన్నాడు గంగయ్య బాధగా. దుర్గయ్య నవ్వుతూ, నువ్వు పారేశాక ఆ డబ్బు ఎవరికి దొరికితే నీకేం అన్నాడు. డబ్బునే ఇలా ఎందుకు పారేస్తున్నానో తెలిస్తే నువ్వు ఇలా అనవు అని గంగయ్య తన కథ ఇలా చెప్పాడు. నాకు పసితనంలోనే తల్లిదండ్రులు పోయారు. పేదవాణ్ణి పొట్ట పోసుకునేందుకు అంత చిన్న వయసులోనే రకరకాల పనులు చేయవలసి వచ్చింది. ఒకసారి కరువు వచ్చి మా ఊరు నుంచి జనం అన్ని వైపులా పారిపోయారు. నేను ఈ ఊరు వచ్చాను. ఇక్కడ పెద్ద సంత జాతర జరుగుతున్నది. ఆ రోజు సంక్రాంతిట 4 రోజులుగా తిండి లేదు, యాచన లభించలేదు. ఒక మిఠాయి కొట్లో లడ్డూలు 2 దొంగలించి పట్టుబడి చావు దెబ్బలు తిన్నాను. ఆకలి బాధ అసహ్యత మూలంగా చావాలనిపించి ఈ బావి దగ్గరికి వచ్చాను. బావిలోకి దూకబోతుండగా నా కాలు కింద ఏదో తగిలింది. ఎర్ర రాళ్ళు గల బంగారు ఉంగరం. అంతే, నాకు జీవితం మీద మళ్ళీ ఆశ పుట్టింది. ఆ ఉంగరం అమ్మి ఒక పాడు గేదెను కొన్నాను. దాని మీద ఆదాయంతో ఒక ఎడ్ల బండి కొన్నాను. తర్వాత నువ్వు కలిసావు. ధాన్యపు వ్యాపారంలో ఇద్దరం పైకి వచ్చాం. ఏ రోజున నాకు బావి దగ్గర ఉంగరం దొరికిందో అదే సంక్రాంతి రోజు ఆ బావి దగ్గరే 365 రూపాయలు గుప్తంగా వదిలేస్తున్నాను. అంతా విన్న దుర్గయ్య, నీ అభిప్రాయం మంచిదే కావచ్చు, కానీ నీ డబ్బు దొరికిన వాడు బుద్ధి ప్రకరించే అవకాశం లేకపోలేదు. మనం ప్రత్యక్షంగానే చూడొచ్చు అన్నాడు. అతను ఆ డబ్బు సంచిని పెద్ద సంచిలో పెట్టి గంగయ్యతో బావి వద్దకు తిరిగి వచ్చాడు. ఇద్దరు కలిసి ఒక పెద్ద చెట్టెక్కారు. దుర్గయ్య తన పెద్ద సంచి నుంచి ఒక చిన్న సంచి తీసి బావి దగ్గర పడేటట్టు విసిరాడు. కొద్దిసేపటికి నిలువున కాషాయ బట్టలు ధరించిన తెల్లగడ్డపు సాధువు తాను అడుక్కు తెచ్చుకున్న అన్నపు మూట బావి గట్టున పెట్టి కాళ్ళు కడుక్కోవటానికి బిక్కని ఎత్తుతూ ఉండగా దుర్గయ్య విసిరేసిన మూట కనబడింది. వెంటనే అతనిలో చిత్రమైన మార్పు వచ్చింది. తాను పాడుతున్న భక్తి పదం ఆపి అతను చుట్టూ ఎవరు లేరు కదా అని చూసి ఆ మూటను తన జోలలో వేసుకొని, ఇన్నాళ్లకి ఈ వెధవ బతుకు నుంచి విమోచన కలిగింది, ఇకనైనా పెళ్ళాడి సుఖపడతాను అని పైకి స్వాగతం చెప్పుకుంటూ తాను తెచ్చుకున్న తిండి సంగతి కూడా మర్చిపోయి వెళ్ళిపోయాడు. అంతా వదిలేసి సర్వసంగ పరిత్యాగం చేసిన సాధువుకి ఈ వయసులో పెళ్ళా అని గంగయ్య ఆశ్చర్యపోయాడు. దుర్గయ్య మాట్లాడొద్దని సైగ చేశాడు. అతను ఒక వెండి రూపాయి తీసి బావిగట్టు దగ్గర పడేటట్టు విసిరాడు. కొద్దిసేపటికి ఇద్దరు జూదరులు ఒకరినొకరు తిట్టుకుంటూ బావి దగ్గరకు వచ్చారు. పాడగేదెను కొందామని తెచ్చిన డబ్బు నీ మాటలు విని జూదంలో తగిలేశాను. చిల్లిగవ మిగల్లేదు. ఇంటికి ఏ మొహం పెట్టుకుపోయేది? ఇంతకన్నా ఈ బావిలో దూకి చచ్చేది మేలు అంటూ ఒకడు బావికేసి పరిగెత్తాడు. రెండోవాడు వాడిని వారించే ప్రయత్నంలో ఉండగా మొదటివాడికి రూపాయి కనిపించింది. వెంటనే వాడు ఆ రూపాయి చేతిలోకి తీసుకుంటూ, సమయానికి దొరికింది. ఈ రూపాయి
తో పోయిన డబ్బంతా తిరిగి వస్తుందేమో, ఎవరు చూశారు అంటూ వాడు జూదశాల వైపుకి పరిగెత్తాడు. అందులో నాకు సగం వాటా ఉన్నది అంటూ రెండోవాడు మొదటివాడు వెనక పరిగెత్తాడు. గంగయ్య దుర్గయ్యతో, ఇదేమిటి, ఎంతో డబ్బు జూదంలో పోగొట్టుకున్నందుకు ఏడుస్తున్నవాడు ₹1 దొరకగానే మళ్ళీ జూదం ఆడడానికి పరిగెత్తాడు అన్నాడు. దుర్గయ్య మాట్లాడలేదు. మరి కొంచెం సేపటికి ఒక కట్టెల మోపు వాడు బావికేసి వస్తూ కనిపించాడు. దుర్గయ్య ఒక చిన్న డబ్బుల సంచి తీసి కట్టెలవాడికి బావికి మధ్య దారిలో పడేటట్టు విసిరాడు. కట్టెలవాడు ఈ కట్టెలది అమ్మేదెప్పుడు, ఇంటికి చేరి గంజి కాచుకునేదెప్పుడు అనుకుంటూ కట్టెల మోపు దింపి బొక్కెనతో నీళ్లు తోడి తాగి మోపు ఎత్తుకొని సంతకేసి వెళ్ళాడు. ఇదేమిటి, దారిలో డబ్బు సంచి పడి ఉంటే దానికేసైనా చూడనేలేదే అన్నాడు గంగయ్య. నీ గుప్తదానం అపాత్రలకు దొరికి ఎంత హాని చేస్తుందో చూసావా? శ్రమ పడకుండా ఆయాచితంగా దొరికే డబ్బు విలువ తెలిసిన వాళ్ళు చాలా అరుదు. వయసు మళ్ళిన సాధువుకి డబ్బు మూట చూడగానే బుద్ధి వక్రించింది. ఆ మూటలో ఉన్నది చిల్లి పెంకులను కూడా చూసుకోకుండా వాడు సుఖాల మీదకి దృష్టి మళ్ళీ వెళ్ళాడు. అలాగే రూపాయి చూడగానే జూదగాడికి కలిగిన జ్ఞానోదయం కాస్త పోయింది. నిజంగా డబ్బుతో బాగుపడే అర్హత గల వాడికి తేరగా వచ్చే డబ్బు దృష్టే లేదు. కట్టెలవాడు తన శ్రమ ఫలితం మీదే ఆశ పెట్టుకున్నాడు అన్నాడు దుర్గయ్య. అయితే నేను ఇన్నాళ్ళు చేసిన గుప్తదానం బూడిదలో పోసిన పన్నీరేనా అన్నాడు గంగయ్య ఎంతో విచారపడుతూ. లేదు, అదంతా నేను తీసి భద్రం చేస్తూ వచ్చానులే. దానితో శాశ్వతంగా మన పేర ఒక పాఠశాల ఊళ్ళో కట్టిద్దాం అన్నాడు దుర్గయ్య. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.